హలో బ్రో, మీరు సింగిలేనా? సింగిల్ బ్రో. కొంచెం దగ్గరికి సింగిలేనా? సింగిల్ బ్రో. ఏ ఏం చేస్తా స్టూడెంట్? అటువైపు చూడు ఒకసారి. సింగిలే కదా? సింగిల్ బ్రో. ఇలా ఎవరున్నారా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సరే భయపడొద్దు. నువ్వు ఓం భీమ్ బుష్ సినిమా చూసావా? ఓం భీమ్ బుష్ సంపంగి దయ్యం తెలుసా? తెలుసు తెలుసు కదా సంపంగి దయ్యం అంటే చూసా. ఓం భీమ్ బుష్ సినిమా చూడలేదు కానీ సంపంగి దయ్యం మాత్రం బాగా తెలుసు అనమాట. ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. సరే కాదు, ఒకవేళ ఫర్ సపోజ్ సంపంగి దయ్యం సేమ్ అందులో హీరోకి ఎలాగైతే వస్తుందో హీరో లైఫ్ లోకి, అలా నీ లైఫ్ లోకి వస్తే నువ్వేం చేస్తావు? ఐ యాక్సెప్టెడ్. నాకెవరైనా ఓకే బాబు. యాక్సెప్టెడా? ఎందుకు ఎలాగంటే అక్కడ దయ్యం పైగా అది అబ్బాయి, కానీ వాళ్ళే కొంచెం ట్రూగా ఉంటాయి కదా. అది నువ్వేనా ప్రపంచం కన్మని? దయ్యాలు ట్రూగా ఉంటాయి అన్నమాట. ఓకే బ్రో, నువ్వు సింగిలేనా? కొంచెం ఇటు చూడు ఒకసారి. సింగిల్ కాదా? మ్యారీడా? లేదు, మ్యారీడ్ కాదు. సింగిల్ కాదు, మ్యారీడ్ కాదు, రిలేషన్ లో ఉన్నా. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సరే ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు సింగిల్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ లైఫ్ లోకి సంపంగి దయ్యం వచ్చింది, నీ రియాక్షన్ ఏంటి? అలాంటి దయ్యం వస్తే మాత్రం పెళ్లి చేసుకోవడం అన్న. పెళ్లి చేసుకుంటావు దయ్యానికి లైఫ్ ఇస్తావు అనమాట. ఆడు మగాడ్రా బూజీ నిజంగా. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఓకే బ్రో, సరే వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు సింగిలే కాబట్టి నీకు వైఫ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి చెప్పు? వైఫ్ అయితే చాలు, క్వాలిటీస్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వైఫ్ అయితే చాలు, క్వాలిటీస్తో పని క్వాలిటీస్తో పని లేదు. అమ్మాయి అయితే అంటే మంచిగా చూసుకోవాలి కానీ ఎలా ఉండాలి అలా ఉండాలి మరి. అమ్మాయి అయితే అది నువ్వు చూసుకుంటావు. ఓకే, ప్రెసెంట్ స్టూడెంట్ నువ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్, మంచి జాబ్ తెచ్చుకో. అండ్ నువ్వు బ్రో, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అమ్మాయి నచ్చుద్ది? లాంగ్ హెయిర్ ఉండాలన్నా. లాంగ్ హెయిర్ ఉండాలి. ఓకే, అలాగే లైక్ మన ఇండియన్ ట్రెడిషనల్ అయి ఉండాలి. చూడు ఒకసారి నువ్వు నా వైపు. మన ఇండియన్ ట్రెడిషనల్ అయి ఉండాలి. అంతే, ఇండియన్ ట్రెడిషన్ ఉండాలి, లాంగ్ హెయిర్ ఉంటే నీకు బాగా నచ్చుద్ది. మరి అంటే అలాంటి అమ్మాయి కనిపించిందా ఇప్పటికొచ్చి ఎప్పుడైనా? అంటే కనిపించారు కానీ చెప్పు బ్రో, పర్లేదు. కనిపించారన్నా కానీ మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు. వాళ్ళ దగ్గరికి ఎందుకు? సీక్రెట్ వస్తుంది ఏదో. లాంగ్ హెయిర్ లేదా? ఓకే, లాంగ్ హెయిర్ లేకపోయినా లవ్ చేసావు అనమాట. ఒక అమ్మాయితో రిలేషన్ లో అమ్మాయికి లాంగ్ హెయిర్ లేదు కానీ లవ్ చేసావు అంటే చేయాల్సి వచ్చింది అనుకుంటా. లేదా? నిజంగా. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకేనా?